డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ అయితే వెలువడింది. అందులో మనకు ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ను మనం ఇప్పుడు గమనిద్దాము. ఎవరైతే విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు, అదేవిధంగా ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారో వాళ్ళు ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. ఇందులో సిలబస్ ఒకసారి గమనిస్తే మొత్తం మనకు 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. అందులో మనకు 30 మార్క్స్ తెలుగు గ్రామర్, మనకు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న తెలుగు గ్రామరు, అదేవిధంగా తెలుగు మెథడాలజీ ఉంటుంది. 30 మార్క్స్కు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 30 మార్క్స్కు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది. ఇక ఓన్ సబ్జెక్ట్ కింద ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ కాంటెంట్, వొకాబులరీ అండ్ గ్రామర్, మనకు లిటరేచర్ అండ్ కాంటెంట్, వొకాబులరీ, గ్రామర్ ఇవి మొత్తము 48 మార్క్స్కు ఉంటుంది. ఇక ఇంగ్లీష్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ 12 మార్క్స్కు ఉంటుంది. మొత్తము 150 మార్క్స్కు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ టీచర్స్కి ఒక ప్లస్ పాయింట్ ఏమంటే దాదాపుగా మనకు 90 మార్కులకు మనకు ఇంగ్లీషే ఉంటుంది. ఇక 30 మార్కులు తెలుగు, అదేవిధంగా 30 మార్కులు సైకాలజీ అండ్ పెడగాగి ఉంటాయి. సో చక్కగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.